భారతదేశంలో అత్యంత వేగంగా మోడ్రన్ హంగులతో అభివృద్ధి చెందుతోన్న మహానగరం మన హైదరాబాద్. నలువైపులా విస్తారంగా వ్యాపిస్తూ అన్ని దిక్కులా సమగ్రాభివృద్ధిని చూస్తున్న ఈ మహానగరానికి వరంగల్ హైవే ఒక ధృవతారగా నిలిచింది. కారణం, మన తెలంగాణ ప్రభుత్వం వరంగల్ హైవేకి ఇండస్ట్రియల్ కారిడార్గా ఒక ప్రత్యేక గుర్తింపునివ్వడం. ఈ హైవేకి ఉన్న 3 క్లస్టర్లలో వివిధ పరిశ్రమలు రానున్నాయి. మొదటగా యాదాద్రి భువనగిరి క్లస్టర్లో ఐటీఈఎస్, మెడికల్ హబ్, మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్, ట్రాన్స్పోర్టేషన్ హబ్, డ్రై పోర్ట్ వంటివి ప్రతిపాదనలో ఉన్నాయి. తరువాతి జనగామ క్లస్టర్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, లెదర్ ఇండస్ట్రీస్ ప్రతిపాదనలో ఉన్నాయి. అలాగే వరంగల్ క్లస్టర్లో టెక్స్టైల్స్ తో పాటు ఐటీఈఎస్, ఎడ్యుకేషన్ హబ్, అగ్రో ఇండస్ట్రీస్ ప్రతిపాదించబడ్డాయి. ఇక వరంగల్ హైవేలో వచ్చే మేజర్ డెవలప్మెంట్ గా కాకతీయ టెక్స్టైల్ పార్క్ ని చెప్పుకోవచ్చు. 1190 ఎకరాలలో దాదాపు 11,000 కోట్ల ఎక్స్పెక్టెడ్ ఇన్వెస్ట్మెంట్స్ తో ఇది ఏర్పాటుకు సిద్ధంగా ఉంది. ఈ టెక్స్టైల్ పార్క్ ద్వారా అటు ప్రత్యక్షంగానూ ఇటు పరోక్షంగానూ సుమారు 2 లక్షల ఉద్యోగావకాశాలు కల్పించబడతాయి. మరోవైపు వరంగల్ అతిపెద్ద రెవెన్యూ డివిజన్ గా మార్పు చెందుతోంది. అటు కేంద్ర ప్రభుత్వం వరంగల్ని స్మార్ట్ సిటీ జాబితాలోకి చేర్చడం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ని 2వ రాజధానిగా అభివృద్ధి చేస్తుండటంతో వరంగల్ ఒక పొటెన్షియల్ నగరంగా మారే దిశగా అడుగులు వేస్తోంది. మరొక కీలకమైన ప్రాంతం ఉప్పల్ పోచారం కారిడార్. గచ్చిబౌలి తరువాత మరో ఐటీ హబ్ గా అభివృద్ధికి నోచుకుంటోన్న ఈ కారిడార్లో మన రాష్ట్ర ప్రభుత్వం 430 ఎకరాలలో ఏర్పాటు చేసిన ఇన్ఫోసిస్ సెజ్ వేలాది మందికి ఉపాధిని కల్పించడానికి సిద్ధమవుతోంది. పక్కనే ఉన్న బీబీనగర్లో కూడా 200 ఎకరాల విస్తీర్ణంలో 1000 కోట్లకు పైగా ఇన్వెస్ట్మెంట్స్ తో ఎయిమ్స్ బీబీనగర్ అభివృద్ధికి నోచుకుంటోంది. అటు యాదాద్రి టెంపుల్ సిటీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేత 2000 కోట్లకు పైగా ఇన్వెస్ట్మెంట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఒక ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా ఆవిర్భవిస్తోంది. అంతేకాదు, తెలంగాణ రాష్ట్ర టూరిజంలో వరంగల్కి ఒక ప్రత్యేక స్థానం ఉంది. చారిత్రకమైన, ఆధ్యాత్మికమైన, ప్రకృతి అందాలకైన ఈ వరంగల్ హైదరాబాద్ హైవే చుట్టుపక్కల చాలా ప్రాంతాలు ఫేమస్. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంతో పాటు భువనగిరి ఖిల్లా, కొలనుపాక జైన్ టెంపుల్, లక్నవరం లేక్, బస్వాపూర్ రిజర్వాయర్, 1000 స్తంభాల గుడి, రామప్ప టెంపుల్ వంటి ఎన్నో టూరిజం స్పాట్స్ ఇక్కడున్నాయి. ద పింక్ బుక్ ఆఫ్ తెలంగాణ 2021 ప్రకారం ఇలా హైదరాబాద్ నుండి వరంగల్కున్న ఈ NH-163 ప్రాంతంలో ప్రతి 10 లేదా 20 కిలోమీటర్ల దూరంలో డెవలప్మెంట్స్ ఉండడం వల్ల ఈ హైవే ప్రాంతంలో కొత్తగా ప్రారంభమైన 1465 యూనిట్స్ వలన 2,15,846 మందికి ఉపాధి లభించింది. రాబోయే 3 ఏళ్లలో ఈ ఎంప్లాయ్మెంట్ 6 లక్షలకు చేరుకుంటుందని అంచనా. ఆ అంచనా ప్రకారమే రెసిడెన్షియల్ జోన్స్ ని పెంచే ప్రయత్నంలో ఉంది మన తెలంగాణ ప్రభుత్వం. అనువైన స్థలం, అందమైన గృహం, ప్రశాంతమైన జీవితం మా స్వప్నం, మా లక్ష్యం.